సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. మన ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఆ వీడియోకు అటాచ్మెంట్ అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం వర్షంలోనే అనమాట జర్నీ వచ్చేసి. ఈ ట్రిప్ మొత్తం వర్షమే పడుతూనే ఉంటుంది. అసలు చూడండి, వర్షం పడడం వల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్లేసెస్ కూడా. రోడ్స్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో. ఈ లెఫ్ట్ సైడ్లో చూశారు కదా, బస్సులు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. అసలు చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఈ వర్షంలో బ్రేక్స్ కూడా అంత మాత్రంగానే ఉంటాయి. యాక్యురేట్గా అయితే బ్రేక్స్ అయితే పడవు, కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి ఆగిపోయింది. ఇక్కడ చూడండి, ముందర ఒక బండి ట్రబుల్ ఇచ్చింది, తమిళనాడు బండి. హౌసింగ్ ఏమో కట్ అయిపోయినట్లుంది అది. ఎస్, హౌసింగ్ అయితే కట్ అయిపోయింది బండి. ఇట్లయితే రిపేర్ వచ్చినప్పుడు బండ్ల మీద రోడ్డు సైడ్ ఆపుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు డ్రైవర్స్ వచ్చేసి. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి అసలు రెస్పెక్ట్ అనేది కొంచెం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మొన్న నేనే చూశాను అనమాట కృష్ణపట్నం పోర్ట్లో. నా మొబైల్ పోయిందని చెప్తే సెక్యూరిటీ అన్న వచ్చేసి కొంచెం మైక్లో చెప్పినాడు, కానీ కంప్లైంట్ చేయడానికి పోతే అస్సలు రెస్పాన్సే లేదనమాట అక్కడ. అదేగాక ఇంకా కొంతమంది మొబైల్స్ పోయిన వాళ్ళది కూడా ఒక సంవత్సరం 6 నెలల కిందట కూడా మొబైల్ పోయిన వాళ్ళది కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చింటే అది అస్సలు కాలేదన్నమాట. అంటే అది రెస్క్యూ చేయలేకపోయినారు మొబైల్స్ వచ్చేసి. అందుకో నేను అక్కడ కంప్లైంట్ చేయడం నాకు వేస్ట్ అనిపించింది. అందుకోసం నేనైతే కంప్లైంట్ అయితే ఏమి ఇవ్వలేదు. వర్షం చూడండి బీభత్సంగా పడుతుంది అనమాట, ఫాస్ట్గా పడుతుంది వర్షం వచ్చేసి. ఎక్కువగా పడుతుంది వర్షం. ఈ వర్షంలో టైర్స్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంటాయి. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. 40-50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. వర్షం అయితే హెవీగా అయితే పడుతూనే ఉంది. లాస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నుండి ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఎంత పెద్ద వర్షం ఉంటుందేమో చెప్పలేము. ఎలాగైనా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. వర్షం పడ్డా ఏం పడ్డా మనకేం ప్రాబ్లం ఏం లేదనమాట. ఇప్పుడే మంచి రీల్స్ అయితే తీసి ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ ఫాలో అయిపోండి. నేను లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను. ప్లీజ్ అందరు తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవి నాకు కొంచెం మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అసలు ఈ వర్షంలో డ్రైవ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒక్కటే మైనస్ ఏంటంటే సడన్గా ఎవరన్నా వచ్చినా బ్రేక్స్ అయితే అంత యాక్యురేట్గా ఖచ్చితంగా అయితే పడవు. అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మిగతా అదంతా చాలా బెనిఫిట్ అనమాట. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది ఈ వెదర్లో బండి డ్రైవ్ చేస్తే. ఎక్కువ డీజిల్ కూడా కాదనమాట. టైర్స్ కూడా హీట్ కావు. జర్నీ కూడా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది అనమాట. చూడండి అసలు ఈ వ్యూ చూడండి, అసలు ఎంత క్రేజీగా ఉందో. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం కొండలే అనమాట. ఆ కొండలు కూడా వర్షంతో మబ్బులతో కప్పబడిపోయినాయి. వర్షం చూడండి ఎంత ఎక్కువ అయితే పడుతుందో. హెవీ రెయిన్ అనమాట. అయినా కూడా మన నాన్ స్టాప్ వెళ్ళిపోవటమే, ఎక్కడ ఆపేదైతే ఏమి ఉండదు. ఎంత వర్షం పడ్డా ఏదేమైనా కానీ మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇప్పటికే మనం కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆపేస్తే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. కృష్ణపట్నంలో ఎక్కువ వర్షం పడితే కొంచెం బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఉండే వేడికి కొంచెం కూల్గా అయితే ఉంటుంది వెదర్ అక్కడ కూడా.
నాకు తెలిసి పడతా ఉండొచ్చు వర్షం వచ్చేసి. ఏమో మరి మేబీ అక్కడికి వెళ్ళాక చూడాలి అక్కడ వర్షం పడిందా పడలేదా అనేది. ఇక్కడికి అక్కడికి ఇంకా 200 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. అక్కడ వర్షం పడితే మనకు లోడ్ అయితే హైట్ రాదనమాట, కొంచెం బాడీ లెవెల్ లోపలే ఉంటుంది. వర్షం పడకుండా పొడి పొడిగా ఉంటే ఎక్కువ హైట్ అయితే వస్తుంది, 31 టన్ను కాబట్టి. చూడాలి మరి ఎంత వస్తుందేమో. చూడండి వర్షం పడడం వల్ల ఒక్కరు కూడా రోడ్డు పైకి అయితే బైక్స్ కానీ అవన్నీ ఏం రాకుండా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే వర్షం గిషం లేకుంటే ఈ రోడ్లో ఎక్కువ బైక్స్ ఆటోలు ఎక్కువ తిరుగుతాయండి. కానీ ఇప్పుడైతే ఏం తిరగట్లేదు, ఎందుకంటే వర్షం పడుతుందని అందరు సైడ్ అయితే ఆపేసుకున్నారు. మరి చూడండి ఎంతమంది ఉన్నారో. సైడ్ వచ్చేసి ఇలా ఆపేసుకుంటూ ఉంటారు. చెట్ల కింద అయితే అస్సలు ఉండకండి వర్షం పడ్డప్పుడు, అది ఇంకా డేంజర్ అనమాట. చూడండి వీళ్ళు చెట్టు కింద ఉన్నారు. వర్షం పడ్డప్పుడు చెట్ల కింద ఉంటే చాలా డేంజరు మనకే, ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాము, ఎక్కడ స్లో అయితే ఏం కావట్లేదు. మనం చూస్తాను ఒక 1 అవర్ తోలి ఎక్కడన్నా టిఫిన్ సెంటర్ కనిపిస్తే మంచి టిఫిన్ ఇట్లా చేసేసుకొని అయితే ఇంకా ఫ్రెష్గా ఒక టీ తాగేసి బయలుదేరిపోదాం. టైర్స్ వచ్చేసి కూల్గా నీట్గా ఉంటాయి అబ్బా ఈ వర్షం పడటం వల్ల. ఈ వర్షం వచ్చేసి అస్సలు ఆగట్లేదు, కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. మనకి ఎక్కడి నుంచి పడుతుందంటే తిరుపతి రోడ్ దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. చూడండి అసలు ఎలా పడుతుందో వర్షం వచ్చేసి. వర్షం పడడం వల్ల వెదర్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంది. What do you expect me to say? You know that I will always find a way to fuck up everything that we ever made. Some people change. ఈ వర్షానికి మనం రోడ్ సైడ్ దిగడం కూడా చాలా సేఫ్ కాదు. రోడ్డు అస్సలు దిగకూడదు అనమాట. రోడ్డు దిగినామంటే ఇంకా అక్కడే ఉండిపోతాం మనం. వర్షాకాలం వచ్చేసి రోడ్డు దిగకూడదు, చాలా స్లోగా వెళ్ళాలి, అలాగే చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎదురుగా ఎంత పెద్ద వెహికల్ వచ్చినా కానీ మనది లోడ్ బండి అయితే రోడ్డు అయితే అస్సలు దిగకూడదు. దిగినామంటే ఇంకా అటు సైడే గుంజేసుకొని సైడ్కి అయితే వెళ్ళిపోతుంది బండి. ఒకవేళ ఇన్ కేసు నైట్ టైం నిద్ర వచ్చినా కానీ ఇటువంటి ప్లేస్లలో అయితే అస్సలు పార్క్ చేసుకోకూడదు. ఈ వర్షాకాలం అంతా చాలా డేంజరు. అటు సైడ్ పార్క్ చేసుకుంటే కొంచెం పొద్దున లేచేసరికి బురద ఉంటుంది కాబట్టి బండి అసలు మూవ్ కాదనమాట. టైర్స్ అక్కడే తిరుగుతూ ఉంటాయి, హౌసింగ్ టైర్స్. మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాలంటే క్రేనో జేసీబీనో ఏదో ఒకటి పిలుచుకురావాలి, మళ్ళీ లేటు. ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంటాయి. అందుకని వర్షాకాలం వచ్చేసి రోడ్ సైడ్ అయితే అస్సలు బండి ఆపొద్దు, ముఖ్యంగా హెవీ వెహికల్స్ అయితే అస్సలు ఆపొద్దు. And some people don't give it another shot. We've had enough, I think it's time to stop. I fucked up everything we ever made. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me, you have to find a way. Maria, I wanna make everything okay. Don't trust me, believe me, you have to run away. What do you expect me to do? Push you away when we're both feeling blue. No lies can help with what you're going through. Some things can change, but you know it won't. Why do we wait for the worst? Everyone knows that the ending is cursed. This ship is sinking, so just say the words. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me, you have to find a way. Maria, I wanna make everything okay. Don't trust me, believe me, you have to run away. మనం వచ్చేసి ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట.
మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి. టైం వచ్చేసి 9:10 అయితే అవుతుంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఏమనుకున్నాను నేను 8-8:30 కల్లా వచ్చేస్తాను, కానీ ఒక 40 మినిట్స్ అయితే లేట్ అయింది ఈ వర్షం పడడం వల్ల. ఇక్కడ కూడా వర్షం నైట్ అంతా పడిపోయింది అనుకుంటా, అందుకోసమని రోడ్లన్నీ పచ్చిగా ఉన్నాయి. కాకపోతే వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది ఇక్కడ, లేదంటే ఈ పాటికి ఎండ ఎక్కువ ఉండేది. ప్రస్తుతానికైతే కూల్గా ఉంది అన్నమాట వెదర్. చుట్టూ పంట పొలాలు కూడా చూడండి, చాలా గ్రీనరీగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వచ్చేసి. రోడ్డు కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మన త్వరగా అన్లోడింగ్ పాయింట్కి రీచ్ అయిపోతే అక్కడ ఎంట్రీ చేయించుకుంటే మనల్ని 11-12కు అట్లా మధ్యాహ్నం అయితే పిలుస్తారు అనుకుంటాను. అప్పటికల్లా మనం ఈ వీడియో కొంచెం ఎడిట్ చేసుకొని పోస్ట్ అయితే చేసేస్తాను. మన ఫోన్ పోయినా నుంచి చాలా స్లో అయిపోయింది అనమాట, మన వీడియో క్వాలిటీ కానీ అంత క్వాలిటీ అయితే ఏం లేదు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఉంది, ఎక్సలెంట్ క్వాలిటీ అయితే లేదనమాట మన ముందు మొబైల్ లాగా. చూద్దాం, మీ సపోర్ట్ కొంచెం బాగుంటే ఇంకా మంచి ఫోన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మన వచ్చే యూట్యూబ్లో ఇన్కమ్ మాత్రం ఏమాత్రం అయితే సరిపోవట్లేదు అనమాట, రాదు. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలనిపిస్తుంది అనమాట. మీరు చూడాల్సింది ఏం లేదు, ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి చాలు, అంతకు మించి ఏం లేదు. మనకు కొంచెం సపోర్ట్ వస్తే చాలు, ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియో క్వాలిటీతో మీ ముందుకు వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఈస్ యువర్ చంద్ర, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై నౌ. ఇప్పుడే మనం టిఫిన్ అయితే తినేసినాం అనమాట, ఇంకా అన్లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బయట అయితే వర్షం అయితే పడుతుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. వర్షం అయితే పడుతుంది, ఒకసారి వర్షం అయితే పడుతుంది అన్నమాట. బయట వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి ఇంకా 3 బండ్లు అయితే ఉన్నాయి. ఆ 3 బండ్ల తర్వాత ఉంది అనమాట అన్లోడ్ వచ్చేసి. అదే ఎంత తొందరగా వచ్చినా ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. 11-11:30 కల్లా మన బండి అయితే అన్లోడ్ అయితే అవుతుంది. ఎంత లేట్గా వచ్చినా కూడా 10-10:30కి వచ్చినా కూడా 11:30-12 కల్లా అన్లోడ్ అయిపోతుంది అనమాట. డైలీ అదే ప్రాసెస్లోనే ఉంటుంది. ఎంత త్వరగా వచ్చినా ఎంత ముందు వచ్చినా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఏముండదు అనమాట. ఇక్కడ 11-12కి అయితే అన్లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు. వర్షం అయితే పడుతూ ఉంది కదా చూడండి, ఇది ఎప్పుడు తగ్గుతుందేమో మరి. వర్షం పడినా కూడా అన్లోడ్ అయితే చేస్తారేం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అన్లోడ్ అయిపోతే మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే పోర్టుకి అయితే ఎంటీ అయితే వెళ్ళిపోదాం. అన్లోడింగ్ అయితే పిలిచారనమాట, లోపలికి అయితే వచ్చేసాం మనము. ఇంకా అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అక్కడ 3 బండ్లు అయితే ఉన్నాయి. ఆ 3 బండ్లు అయిపోయిన తర్వాత మన బండి అయితే అన్లోడింగ్ అయితే పిలుస్తారు. జేసీబీ అయితే అన్లోడ్ చేస్తుంది అనమాట. అది ఇదేమంటే ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో అయితే తీయకూడదు, వీడియో తీస్తే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకోసమని నేను మొత్తం చూపించలేకపోతున్నాను. అక్కడ అడిగాను కానీ వీడియో అయితే తీయకూడదని చెప్పినారనమాట. వీడియో తీస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, అందుకు రిస్క్. అందుకోసమని నేనైతే ఇక్కడ ఫ్యాక్టరీలో అయితే వీడియోస్ అయితే తీయట్లేదు. ఇంకా మన బండి అయితే అన్లోడింగ్ ప్రాసెస్ కూడా అది కొద్దిగా చూపిస్తున్నాను, ఎక్కువ కూడా చూపించొద్దంట. అందుకోసమని ఒక 10-15 సెకండ్స్ మాత్రమే చూపిస్తున్నాను అన్లోడింగ్ ప్రాసెస్ కూడా. ఇంకా మన బండి ఇంకా అక్కడ 2 బండ్లు ఉన్నాయి. ఆ 2 బండ్లు అన్లోడ్ అయిపోతే నెక్స్ట్ మన బండి అనమాట అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎంటీ కాంటా పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే మనం పోర్టుకి అయితే స్టార్ట్ అయిపోవచ్చు ఇంకా త్వరగా వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయితే అవుతుంది. 1 గంటలోపు మనం పేపర్స్ కూడా వచ్చేస్తాయి అనమాట, మన రిసిప్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ మనం నాన్ స్టాప్ వెళ్ళిపోవటమే అనమాట, 140 కిలోమీటర్స్. ఇప్పుడు మనం అక్కడే వెళ్ళి మనం డైలీ తినే సెంటర్లో అయితే మనం అయితే భోజనం చేసేసి ఇంకా బయలుదేరిపోతాను. ఈరోజు ఎయిర్ అలాగే గ్రీస్ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట ఒకసారి. ఎందుకంటే మనం 3 ట్రిప్పులు అయితే కొట్టామన్నమాట. 3 ట్రిప్పులకు ఒకసారి గ్రీస్ అయితే పట్టించుకుంటే బండి కట్టలు అయితే లైఫ్ అయితే ఉంటుంది. చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏమనేది. ఇక్కడ నుంచి అయితే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవటమే అనమాట. పడ్డం వల్ల మొత్తం బురద అయిందనమాట. ఇదంతా వచ్చేసి బొగ్గు, అదంతా బొగ్గు అనమాట. ఆ బొగ్గు వల్ల ఇక్కడంతా బురద అయింది. కింద కాలు పెడితే చాలా నల్లగా అవుతాయి అన్నమాట.
అందుకోసం నేనైతే ఏం దిగట్లేదు. ఇంకా రివర్స్ అక్కడే కొట్టేసి ఇంకా అక్కడే దిగేసి డోర్ అయితే కొట్టేస్తే సరిపోతుంది. వర్షం పడ్డం వల్ల చూడండి ఎంత బుడద బుడుతుంది, ఇదంతా బుడద బుడతాయి అనమాట. నేను వచ్చేసి బండిలో కూర్చొని ఉన్నాను అనమాట. పోర్ట్ దగ్గరికి అయితే ఇంకా ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి నెల్లూరు స్ట్రైట్ రాజపాలెం అనే ఊరుకు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మనం ఒక టోల్ గేట్ అయితే దాటేసాము. ఇంకా నెక్స్ట్ ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటినాక ఒక 3 బ్రిడ్జీలు అయితే వస్తాయి. అదే మనకు గుడి గుర్తు. ఆ 3వ బ్రిడ్జి దాటితేనే రైట్ సైడ్ వచ్చేసి కృష్ణపట్నం పోర్ట్ అని ఉంటుంది అనమాట. రైట్ సైడ్ రైట్ సైడ్ పోర్ట్ నుంచి మనం స్ట్రైట్ ఒక 25 కిలోమీటర్స్ వెళ్తే మనకు పోర్ట్ అయితే వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి లోడ్ అయితే చేయించుకోవడమే. ఇంకా డిఓ అయితే ఇష్యూ కాలేదంట, చూడాలి మరి అది అవుతుందా కాదా అనేది క్వశ్చన్ మార్క్. చూద్దాం. డిఓ అయితే మటుకు త్వరగా వెళ్ళిపోవడమే. ఇంకా డిఓ రాలేదంటే లేట్ అయిపోతుంది. చూడాలి మరి అవుతుందా కాదా అనేది. మనం ఇప్పుడు వచ్చేసి కృష్ణపట్నం పోర్ట్లో అయితే ఉన్నాం అనమాట. ఇంకా మనకు డివో అయితే రాలేదు. ఇంకా డివో రాలేదని చెప్పేసి నేనైతే ఒక చిన్న జుగాడ్ అయితే చేశాను ఛార్జింగ్ వైర్కు. ఎందుకంటే అప్పుడు ఛార్జింగ్ వైర్ వచ్చేసి చాలా చిన్నగా ఉండేదన్నమాట. చిన్నగా ఉండడం వల్ల నేను పక్కన పెట్టుకోవడం వల్ల మొబైల్ అయితే పోయింది. అందుకోసమని కొంచెం నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా కేబుల్ ఉంటే దానికి ఒక జుగాడ్ అయితే చేశాను. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఛార్జింగ్ వచ్చేసి ఇది అనమాట, రూట్స్ది మొబైల్ ఛార్జర్, యూనివర్సల్ మొబైల్ ఛార్జర్ అనమాట ఇది. అప్పుడు వచ్చేసి ఇది కేబుల్ ఇక్కడ వరకే ఉండదు అనమాట. ఇక్కడ వరకు ఉంటే మనకు ఇక్కడ వరకు అయితే వచ్చేది. నేను ఛార్జింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టి పడుకుండేది అనమాట. దీనికి నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా వైర్ అయితే ఉన్నింది అనమాట, కేబుల్. అది కట్ చేసేసి ఇక్కడ ప్లస్ మైనస్కు ఇచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ మోటు అటు సైడ్ మోటు ఫెవిక్విక్ అయితే వేసాను. సెంటర్లో కూడా ఫెవిక్విక్ అయితే వేసాను. ఇది ఊడిపోకుండా. ఇంకా నా దగ్గర టేప్ లేదని ప్రస్తుతానికి అయితే జుగాడ్ అయితే చేశాను. ఇంకా ఈ వైర్ వచ్చేసి చాలా పొడుగుంది అనమాట. సుమారుగా బండి షెల్ వచ్చేసి పూర్తిగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అంత దూరంగా అవుతుంది వైర్ వచ్చేసి. మనం నిద్రపోయేటప్పుడు మొబైల్ వచ్చేసి అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మనం ఇటు సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ మోట్లో పెట్టుకొని అయితే పడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఛార్జింగ్ తీసే పడుకోవాలనే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోయింది. మొబైల్ పోకుండా సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. డివో వచ్చేసి 3 గంటలకల్లా వస్తుందని చెప్పినాడు, కానీ ఇప్పుడు 5:30 అయితే అవుతుంది అనమాట. ఇంకా డివో అయితే ఏం రాలేదు. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి మనం 5:30 అవుతుంది. ఇప్పుడే వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చేసి ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది అంతే. నేనైతే నిదానంగానే వచ్చాను, ఏం టెన్షన్ ఏం లేదనేది. ఎలాగో మైలేజ్ కూడా మంచిగా వస్తుంది నిదానంగానే వచ్చాను అనమాట. ఫాస్ట్ ఏం రాలేదు. ఎందుకంటే డివో రాలేదు కదా. మనం వచ్చి కూడా ఒకవేళ మనం 6 కల్లా ఇక్కడికి వచ్చినా కూడా 6:30 6:40కి వచ్చేసి అక్కడ లోడింగ్ ప్రాసెస్ అయితే స్టాప్ చేస్తారనమాట. స్టాప్ చేసేస్తే మళ్ళీ వాళ్ళు 9:30 10 అవుతుంది అనమాట వచ్చే తలకి. ఇంకా లోడ్ గీడ్ అన్నీ అయిపోయి మనం పట్ట గిట్ట కట్టుకునే తలకి 1:30 2 అవుతుంది. అందుకోసమని మనం అయితే ఇక్కడే ఉన్నాం అనమాట.